Hi everyone, welcome back to the channel. Today I am going to suggest an excellent app that will be very useful for you to learn English for free and easily. No matter what language you speak, మీరు ఏ భాష మాట్లాడేవారైనప్పటికీ this app will help you learn English using your own mother tongue. మీ మాతృభాషనే ఉపయోగించుకొని ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఈ యాప్ సహాయపడుతుంది. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ దాట్ డిఫికల్ట్ దీస్ డేస్. ఇంగ్లీష్ నేర్చుకోవటం ఈ రోజుల్లో అంత కష్టమైన పనేమి కాదండి. ఇఫ్ యు థింక్ వాట్ టు డూ to learn English fast and speak fluently, you will find many ways. Especially in this day and age where artificial intelligence is available, there are many ways to learn English anytime, anywhere. Yes, you can learn English from the comfort of your own home. మీ ఇంటి వద్ద నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. There are many online resources such as language learning apps, websites and online tutors. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుందండి. We have an English proverb. Necessity is the mother of invention. అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది అని. దీనిని మనం మన అవసరమే మన సమస్యలకు పరిష్కారాన్ని ఆవిష్కరిస్తుంది అనే అర్థంతో వాడుతాం. అంటే ఇఫ్ యూ రియలైజ్ హౌ ఎసెన్షియల్ ఇట్ ఈస్ ఫర్ యూ టు లెర్న్ ఇంగ్లీష్, యూ విల్ ఆల్సో నో హౌ టు లెర్న్ ఇట్. అంటే మనం మన అవసరాన్ని గుర్తెరగాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, for those who cannot afford to learn English through paid AI tools, అంటే డబ్బు పెట్టి AI టూల్స్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోలేని వారి కోసం there are also some free AI apps available. కానీ అవేంటో మనకు తెలియాలి. we need to know what they are. మీకు ఈ ఫ్రీ ఏఐ టూల్స్ గురించి తెలియాలని నా మనసుకు అనిపించిందండి. అందుకే ఈ వీడియోలో అలాంటి ఒక అద్భుతమైన యాప్ను పరిచయం చేస్తున్నాను. I will make many videos to tell you in how many ways we can use this app to learn English. You can consider this as another new series we are starting. ఎందుకంటే it is not enough if we know about a good app. మనకు ఒక మంచి యాప్ గురించి తెలిస్తే సరిపోదండి. We should also know in how many different ways it can be used to improve our English. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ యాప్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనే విషయాలను వివరిస్తూ చాలా వీడియోస్ చేస్తానండి. If you are new here, please make sure to subscribe and click on the bell icon so that you don't miss out on these valuable spoken English tips. ఇక యాప్ విషయానికి వస్తే, the name of the app is Google Gemini. గూగుల్లో జెమినై AI అని టైప్ చేస్తే సరిపోతుందండి. If you type it on Google, as I am showing on the screen, this app will appear. Let's see how we can learn English using this app. చూస్తున్నారు కదండి, it says hello Kamalakar Rapaka. క్రింద చివరగా ఇచ్చినటువంటి వాయిస్ చాటింగ్ అనే ఆప్షన్ను ఎంచుకుందాం. Hi, shall we practice English for a while? Absolutely. I'm excited to be your language partner. What would you like to talk about?
We could start with your day or something you're interested in. I am going to say a few words in Telugu and you have to translate them into English. Sounds like a fun challenge. Fire away. I'm ready for your Telugu words. ఒక ఊర్లో రాము రాజు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. Sure, that translates to there are two people named Ramu and Raju in a village. Do you have any other words for me? ఒకరోజు వారిద్దరికి ఒక పని చెప్పారు. That means one day they were both given a task. What's next? ఇలా మీరు వాయిస్ చాటింగ్ మాత్రమే కాకుండా బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ కూడా చూసుకోవచ్చండి. ఇలా మీరు టెక్స్ట్ కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు తిరిగి వాయిస్ చాటింగ్ కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళిద్దరికీ చెరో మంచి పదునైన గొడ్డలిని ఇచ్చారు. Okay, that translates to they were each given a nice sharp axe. What else? చూసారు కదా? ఓకే, దట్ ట్రాన్స్లేట్స్ టు దే వర్ ఈచ్ గివెన్ అ నైస్ షార్ప్ యాక్స్ అని చెప్పేసి మనకు ట్రాన్స్లేషన్ ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే మీకు ఇంగ్లీష్పై కొంత పట్టు ఉన్నట్లయితే ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఎక్కడో ఓ చోట మనకు కావలసిన విధంగా ట్రాన్స్లేషన్ రాకపోతే మనం ఈ ఏఐని క్వశ్చన్ చేయటం ద్వారా మనకు సరైనటువంటి ట్రాన్స్లేషన్ రావటం జరుగుతుంది. సో లెట్స్ కంటిన్యూ. చెరో చెట్టును నరకడం మొదలుపెట్టారు. That means they both started cutting down a tree each. What's the next sentence? ఆ రెండు చెట్లు దాదాపుగా ఒకే సైజులో ఉన్నాయి. That means both trees were almost the same size. What's next in your story? ఆ ఇద్దరిలో రాము ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకొని ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటాడు. Okay, that translates to of the two, Ramu takes a break every 30 minutes and rests in the shade of a tree. What's next in the story? రాజు అతన్ని చూసి నవ్వుకుంటాడు. That means Raju laughs at him. What happens next? రాజు ఉదయం నుంచి అదే పనిగా చెట్టు నరుకుతూ ఉన్నాడు. Okay, that translates to Raju has been cutting down the tree continuously since morning. What happens next? ఆశ్చర్యంగా మధ్యాహ్నం వేళకి రాము చెట్టును నరికేసి ఇంటికి వెళ్ళిపోతాడు. That means, surprisingly, by noon, Ramu cuts down the tree and goes home. What happens next? కానీ రాజు ఇంకా చెట్టును నరుకుతూనే ఉన్నాడు. Okay, that translates to, but Raju is still cutting down the tree. What happens next in the story? సాయంత్రం వరకు కూడా తను ఆ చెట్టును నరకడం పూర్తి కాలేదు. Okay, that translates to, even by evening, he hasn't finished cutting down the tree. What happens next? అలసిపోయిన రాజు ఆ పని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడు. Okay, that translates to, tired Raju leaves the work unfinished and goes away. What happens next? సో ఇలా మనకు నచ్చినటువంటి మనకి ఏది అడగాలనిపిస్తే అది ఈ ఏఐని అడిగి సరైనటువంటి ట్రాన్స్లేషన్ పొందుకొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయటం ద్వారా మనకు త్వరగా నేర్చుకోవటానికి వీలుంటుందండి. ఇక్కడ ఈ స్టోరీలో నిజానికి రాము ఆ చెట్టును
త్వరగా నరకడానికి గల కారణం ఏంటంటే, తను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విశ్రాంతి తీసుకోవడంతో పాటు తన గొడ్డలిని పదును పెట్టుకొని వచ్చేవాడు. గొడ్డలి పదునుగా ఉండటం వల్ల తను తక్కువ సమయంలోనే నరికివేశాడు. సో ఇలాంటి మెలకువలపై దృష్టి పెట్టని రాజు గుడ్డిగా సాయంత్రం వరకు చెట్టును నరుకుతూనే ఉన్నాడు. కానీ బాగా అలసిపోయి చివరికి ఆ పని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. సో మనం కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి మెలకువలు పాటిస్తే మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుంటుంది. సో అది మీరు గుర్తించాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. చూడండి, మీరు చేసే లైక్స్, షేర్స్ అండ్ కమెంట్స్ ఇలాంటి మరెన్నో స్పోకెన్ ఇంగ్లీష్ టిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి నన్ను మోటివేట్ చేస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.